నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. మరి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయనున్నారు. తాజా రాజకీయ పరిణామాల గురించి ఎస్పెషల్గా అమిత్ షాతో మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించే మాట్లాడతారా, లేదు అంటే అరెస్టుల గురించి కూడా మాట్లాడే ఛాన్స్ ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఈరోజు పోలవరం పర్యటన ముగించుకున్న తర్వాత ఈవినింగ్ బాబు గారు అమిత్ షాను కలవనున్నారు. డిన్నర్ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి అందరికీ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టుల గురించి, తాజా రాజకీయ పరిణామాల గురించే మాట్లాడబోతున్నారంటారా, లేదు అంటే ఈ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు. ఆ అరెస్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది రాష్ట్ర అభివృద్ధి. అది ఎవరు కాదన్నా అవునన్నా అక్షర సత్యం, జగమెరిగిన సత్యం. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఆయన ఒక విజనరీ లీడర్గా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల్ని మంచిగా చూసుకోవాలి, యువతకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. ప్రతి క్షణం ఫ్యామిలీని వదిలేశాడు. ఆ కన్న కొడుకు గురించి కూడా చిన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో నారా లోకేష్ గారు చెప్పుకున్న పరిస్థితి, అమ్మే వస్తుంది పేరెంట్స్ మీటింగ్కి, నానెప్పుడు రారని. మరి ఎవరి కోసం ఆయన ఇంత త్యాగం చేశారు? రాష్ట్ర ప్రజల కోసం. మరి అది తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజలు ఈ రోజున తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ఏదైనా సరే ఆ ఫ్యామిలీతో మూమెంట్స్, మంచి మంచి మూమెంట్స్ అన్నీ కూడా ఎవరి కోసం త్యాగం చేశారు? రాష్ట్ర ప్రజల కోసం. ఇక్కడ ప్రజల గురించి ఆలోచించే ఒక వ్యక్తి ఉండటం ఆ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి మనం ఏ విధంగా సహాయపడగలం, ఆయన ఏదైతే మనకి మంచి అడుగులు వేపిస్తున్నాడో అడుగులకి మనం ఎంత సపోర్ట్గా మరి ఉండాలి, అవన్నీ మర్చిపోయి ఈ రోజున ఈ రపరప బ్యాచ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే ఈ రోజున ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో అభివృద్ధి కానివ్వండి, ప్రత్యేకంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి, దానివల్ల యువతకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎట్లాంటి లబ్ధిని నేను అందించగలను అనేది ఆయన ధ్యేయం. మరి ఇంక ఇవన్నీ సెకండరీ. ఏదైతే అరెస్ట్లో వీళ్ళంతా ఈ గందరగోళాలు, ఈ తిట్టడాలు, సోషల్ మీడియా ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ వెళ్ళాలంటే భయం. ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నేతలు వెళ్తున్నారన్న భయం. ఎందుకంటే ఆ రోజున భయం ఏంటంటే, ఆయనకు ఢిల్లీ వెళ్ళాలంటే బాబోయ్, అసలు ఆయన ఢిల్లీ వెళ్ళి ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? ఏ రోజన్నా సరే ఇదిగో నేను దీని గురించి మాట్లాడానని కానీ, ఇదిగో దీని గురించి అక్కడ ప్రస్తావించాను, మరి నెక్స్ట్ మనకి ఇట్లాంటి మనకు ఒక మంచి అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనేది కానీ ఎప్పుడు వెళ్ళా. ఏదో వెళ్ళాడు వచ్చాడు అంతవరకే, అదింక సింగల్లాగా. మరి ఇప్పుడు చూస్తే ప్రతిసారి ఎవరు వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, మరి ఎవరు వెళ్ళినా, రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు వెళ్ళినా అక్కడ ఏం జరిగింది, దేని గురించి మాట్లాడాము, మరి రేపు మన రాష్ట్రానికి ఎలాంటి సౌకర్య సదుపాయాలు వాళ్ళ నుంచి మనకి ఉపయోగకరమైన అవసరాలను మనం తీర్చుకోబోతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అనేది క్లియర్గా చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసింది, ఇప్పుడు చేస్తున్నది ఇవన్నీ వింటూ ఉంటే మరి నిజంగా వాళ్ళకి భయం. ఎందుకంటే కేసుల భయం, చేస్తున్న పనులు ఎలాంటివి అనేది. ఎలాంటి పనులు చేస్తున్నారు అందరికీ తెలుసు. అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మరి ముందు ముందు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అని అంటే ఖచ్చితంగా మన నారా లోకేష్ గారు చెప్పినట్లుగా ఎవరికి ఎప్పుడు ఎక్కడ ముహూర్తం పెట్టాలో కరెక్ట్గా ఆయన అది చెప్తారు. మీరు చెప్పినట్టుగానే ఇటు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మంత్రిగా నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారంటే వైసీపీ చాలా భయపడుతుంది అని చెప్పి పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకు వీళ్ళు మీరు అన్నట్టుగా ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెడతారు, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలా అని వాళ్ళు చూస్తుంటారు. మరి ఎందుకు వైసీపీ ఊహాగానాల్లో ఉంటుంది? ఊహాగానాలంటే గతంలో వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఏం చేశారో వాళ్ళకే తిరగాలి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎలాంటి ఆరోపణలు చేశారు, ఏ విధంగా వాళ్ళ అవసరాలను తీర్చుకున్నారు. మరి ఈ రోజున కూడా కూటమి ప్రభుత్వం అలాగే చేస్తుందేమో అన్న భయం, ఇన్సెక్యూరిటీ వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది. పచ్చకామెరలాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా వాళ్ళు గతంలో ఎలాంటి ఆలోచనలు చేశారు, రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన అందించారో అందరికీ తెలుసు. దాన్ని పరిపాలన అని కూడా అనలేము, ఎందుకంటే అంత అరాచకాన్ని వాళ్ళు సృష్టించారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు భయపడేది ఏంటి అంటే, ఖచ్చితంగా ఢిల్లీ నుంచి ఎటువంటి సూచనలు ఇక్కడికి వీళ్ళకి అందించినా, వీళ్ళు ఎలాంటి సూచనలు వాళ్ళకి ఇచ్చినా, ఇదిగో ఇలాంటివి చేయబోతున్నాం, నెక్స్ట్ స్టెప్ ఇదిగో అనగానే మరి మేమంతా కూడా బలైపోతాము. ఎందుకంటే వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఎలాంటి కార్యక్రమాలు చేశారో తెలుసు. దేంట్లో దోచుకోకుండా ఉన్నారు,
ప్రతి ఒక్క దాంట్లో దోచుకున్నారు. అతి పెద్దది మద్యం స్కాము, తర్వాత ఏదైతే ఇసుక, మరి ఈ విధంగా చెప్పుకోకపోతే అమరావతి రాజధానిగా మరి అభివృద్ధి లేకుండా. అంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టే ఎక్కడ వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారని భయపడుతున్నారు. ఖచ్చితంగా ఉండిద్ది. వాళ్ళు చేసిన తప్పులు మరి ఎప్పుడు కూడా వెనకాల నీడలా వెంటాడుతూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిజంగా అతను ఎన్నిసార్లు ఎన్ని ప్రెస్ మీట్ పెట్టినా మాకు వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లేదు అని అంటాడు. కానీ ఏదైతే ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లు అన్నీ ఉన్నాయి, ఈ మద్యం కుంభకోణం కానివ్వండి, లేకపోతే ఆడుదాం ఆంధ్ర, తల్లికి వందనం, ఇంకా ఫీజు రియంబర్స్మెంటు, అన్నదాత సుఖీభవ సంబంధించిన బోలెడన్ని వాళ్ళు ఎన్నో రకాలుగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. దానికి సంబంధించి ఆయన మాట్లాడతాడా? చేసిన ఆ స్కీముల పేరుతో స్కాముల గురించి మాట్లాడతాడా? ఎందుకు వందల వేల కోట్ల రూపాయలు రంగులకి వీటన్నిటికి ఖర్చు పెట్టాడు, ఆయన బొమ్మలకు ఖర్చు పెట్టాడు, మరి ఏం ఉపయోగం ఉంది రాష్ట్రానికి అనేదైతే వీళ్ళు కొల్లగొట్టిందంతా ప్రజలు చనిపోవటానికి కారణమైంది ఎట్లాగా, మరి వీళ్ళ అరాచకమైన హింసకు ఎంతమంది బలైపోయారు. డాక్టర్ సుధాకర్ ఏ విధంగా చనిపోయాడు, అతను ఏ పాపం పుణ్యం ఎరగని వ్యక్తి, అతనికి అసలు రాజకీయాలతో సంబంధమే లేని వ్యక్తి, మరి అతన్ని ఏ విధంగా చనిపోయాడు. అమర్నాథ్ గౌడ్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి కంటే అరాచకమే చేశారు తప్పించి అభివృద్ధి ఎక్కడా లేదు. మరి ఖచ్చితంగా భయం ఉండిద్ది. చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు, ఎలాంటి గతంలో దోచుకున్నారో, ఏ విధంగా మరి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏం జరిగిందో తెలుసు. ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్తున్నారంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.